గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓఆర్ఆర్ టోలీ లీజ్లో అవకతవకలు జరిగాయంటూ రాచాల ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 27, 2023లో ఓఆర్ఆర్ ని 30 ఏళ్లకి ఐఆర్బీ సంస్థకు గత బీఆర్ఎస్ సర్కారు లీజుకి ఇచ్చారని, జూలై 4, 2023న ఐఆర్బీ సంస్థ నుంచి 25 కోట్ల ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేశారని, జూలై 13, 2023లో బీఆర్ఎస్ ఎన్కాష్మెంట్ జరిగిందని, బీఆర్ఎస్ పాలనలో క్విట్ ప్రోకోతో ఎన్కాష్మెంట్ కోట్ల రూపాయల గోల్మాల్లో బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ హస్తం ఉందని రాచల ఆరోపించారు. వరంగల్ రంగారెడ్డికి టెక్స్ యూనిట్స్ టైంలోనూ ఫ్రిడ్ ప్రోకో జరిగిందని, జూన్ 16, 2023 వరంగల్ కీటెక్స్ 15 కోట్ల రూపాయల ఎలక్టరల్ బాండ్ కొనుగోలు చేశారని, బీఆర్ఎస్ పాలనలో క్విట్ ప్రోకోపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్లకు అరెస్టు చేసి విచారిస్తే వాస్తవాలు బయటకొస్తాయని రాచల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఈరోజు ఓఆర్ఆర్ 30 సంవత్సరాల లీజు ఐఆర్బీ సంస్థకి ఇచ్చి ఈరోజు ఆ సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్ రూపంలో 25 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విచారణ చేసి ఆ ఎలక్టోరల్ బాండ్ పైన, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ పైన ఈరోజు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాలని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వంలో 30 సంవత్సరాల ఓఆర్ఆర్ రోడ్డు లీజును కేవలం ఈరోజు 7,000 కోట్లకే ఇవ్వడంలో ఈరోజు ఆంతర్యం ఏమిటో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. మరి దానికి అనుగుణంగా ఈరోజు ప్రజారధారం ఈరోజు పణంగా పెట్టి వాళ్లకు అతి తక్కువ రేటుకు ఇవ్వడం వలన ఈరోజు వాళ్ళ నుంచి 25 కోట్ల రూపాయలు కూడా ఈ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్విట్ ప్రోకో జరిగింది. వీళ్ళేమో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే విషయంలో జరిగితే ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇచ్చి కూడా విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయాలని చెప్పి మీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వరంగల్ కైటెక్ గార్మెంట్స్ విషయంలో కూడా 10 కోట్ల ఒకసారి, 15 కోట్ల ఒకసారి కూడా ఎలక్టోరల్ బాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మరింత ప్రజాధనం వృధా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఈరోజు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము మొన్న సిఎస్ గారికి కానీ, సీఎం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది శనివారం రోజు. మరి గతంలో ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు దీని మీద కోర్టు కేసిండ్రు. ఆయన మీద కూడా ఈరోజు హెచ్ఎండిఏ పర్మిషన్ వేసి కూడా ఇబ్బంది పెట్టే సంగతి తెలిసిందే. మళ్ళీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం వాటిపైన చర్యలు కూడా చేపట్టకుండా ఈరోజు ఉదాసీనత వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ యొక్క అప్పుడు మా ముఖ్యమంత్రిగా వివరించినటువంటి కేసీఆర్ను, అదేవిధంగా కేటీఆర్ గారిపై ఎంక్వైరీ చేసి బాధ్యులు ఎవరైనా సరే, ఎందుకంటే ఒక క్యాబినెట్ తీర్మానం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మీరు ఎట్లా లీజుకి ఇస్తారు ఓఆర్ రోడ్ను?
మళ్ళీ అతి తక్కువ ధరకే ఇచ్చిండ్రు. మళ్ళీ ఇన్నర్ సర్వీస్ రోడ్డు గ్రీనరీ కూడా ఖర్చు అయ్యేది మాత్రం ఈరోజు హెచ్ఎండిఏ నిర్వహించుకుంటా ఈరోజు ఖర్చు కానటువంటి దాన్ని ఒక సంస్థకు అప్పచెప్పిందంటే ఏ విధమైనటువంటి ఈరోజు లావాదేవీలు అక్రమాలు జరిగాయో ఇప్పుడు చూస్తేనే తెలుస్తూ ఉంది. కాబట్టి ఈడీ ఈరోజు విచారణ వేగవంతం చేసి ఈరోజు కేటీఆర్ను ఈరోజు అరెస్ట్ చేసి మరింత విచారణ వేగవంతం చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.